సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు రోజు మనం ఆంధ్రప్రదేశ్లో జగన్ వచ్చినప్పటి నుంచి వింటానే ఉన్నాం. సంక్షేమం పేరుతో శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుందని ఒక పక్కన తెలుగుదేశం విపక్షాలు విమర్శించడం, సంక్షేమమే అభివృద్ధి యొక్క ఫలం సంక్షేమం అంటే ఒకటి అభివృద్ధి చేస్తే దాని ద్వారా వచ్చే ఫలాల ద్వారా ప్రజలకు సంక్షేమం వస్తుందని చెప్తున్నారు. కానీ మేము నేరుగా ప్రజలకే ఆ సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం అని చెప్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే అదేదో వీళ్ళే చెప్తారు కదా, చేపలు పట్టుకోవడం నేర్పాలి కానీ చేపలు ఇవ్వకూడదు అన్నటువంటిది. చేపలు పట్టుకోవడం ఆల్రెడీ మత్స్యకారుడికి వచ్చు, కానీ ఆ పట్టుకునే క్రమంలో కడుపు నిండట్లేదు. ఆ కడుపు నిండా భోజనం పెట్టి వెళ్ళి చేపలు పట్టుకో అని చెప్తున్నది వైసీపీ. అట్టట్లాగా అప్పుడు కడుపు నిండిపోయినాడు సరిగ్గా పట్టలేడు అంటోంది తెలుగుదేశం. ఇది పాయింట్. ఇప్పుడు నిజమైనటువంటి చిత్తశుద్ధి మనందరికీ అభివృద్ధి పట్ల ఉంటే ఫస్ట్ ఓటేయాల్సింది ఎవరికి? భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ. ఎందుకని 2014 నుంచి 2024 వరకు లెక్కేసుకుంటే రాష్ట్రంలో 12 మొత్తం 21 సంస్థలు, కేంద్ర సంస్థలు వచ్చినాయి. క్లాసులు జరుగుతున్నాయి, కార్యకలాపాలు నడుస్తున్నాయి. హైవేలు విపరీతంగా వేశారు, అండర్ కన్స్ట్రక్షన్ మన కళ్ళెదురుగుండా ఇప్పటికీ కనబడుతూ ఉన్నాయి. వేశారు, వేస్తూ ఉన్నారు. అలాగే గ్రామీణ ప్రాంత రోడ్లు వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే నడుస్తున్నాయి. అలాగే నాడు నేడు స్కూళ్ళు కేంద్ర ప్రభుత్వ డబ్బులే, దాదాపు 60 రూపాయల దాకా 100కి. ఆసుపత్రి విలేజ్ క్లినిక్లు 100కి 60 రూపాయల దాకా కేంద్ర ప్రభుత్వం డబ్బులే. అట్లాగే దేశం మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా చేసుకొస్తున్నారు. మనకి నిజంగా కమిట్మెంట్ ఉండి అభివృద్ధిని చూసి ఓటేయాలంటే అప్పుడు బీజేపీకి వేయాలి. లేదు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయట్లేదు కాబట్టి ఓటేయట్లేదంటే అది పెద్ద హిపోక్రసీ. అభివృద్ధి చేసేవాడికి ఓటేస్తానంటే రేపు ఎవడైనా అభివృద్ధి చేస్తాడు. అలా కాకుండా అభివృద్ధి మావాడు వస్తే చేస్తాడు. పోనీ చంద్రబాబు నాయుడు అనుకుందాం, చంద్రబాబు నాయుడు టైంలో ఏం రోడ్లు వేశారు? కేంద్ర రోడ్లు కాకుండా అదనంగా మామూలు రోడ్లకు సంబంధించి ఖచ్చితంగా స్టార్టింగ్లో వేశారు, నో డౌట్. అది స్టార్టింగ్లో వేశారు చాలా చోట్ల. అయితే మొత్తం ఏం కాదు, కొన్ని రోడ్లు కొత్తవి కూడా వేశారు. 100కి 100 అప్పుడు కాలేదు, ఇప్పుడు కాలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా తార్ రోడ్లు వేస్తున్నారు, సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. ఈ మధ్యకాలంలో భారీగా పెంచుకొచ్చారు. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అందులో మొహమాట పడాల్సిందేం లేదు. బట్ ఉట్టి రోడ్లే అయితే కనుక బాబు కంటే అత్యధికంగా వేసింది మోడీ. సంక్షేమం, బాబు టైంలో సంక్షేమం, ఇప్పుడు సంక్షేమం. ఇప్పుడు జనం తేల్చాల్సింది సంక్షేమమా అభివృద్ధి. అభివృద్ధికి ఓటేసేటట్టయితే ఫస్ట్ ఎవరికి వేయాలా, సంక్షేమం అయితే ఎవరికి వేయాలి.